చరిత్ర కలిగిన భారతీయ రైల్వే ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది. దేశం మొత్తం 63,974 కిలోమీటర్ల రైల్వే లైన్లు కలిగి ఆసియాలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలోనే ఒకే యాజమాన్యం కింద పనిచేస్తున్న రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారతీయ రైల్వే నిలిచింది. ఉద్యోగ కల్పనలో కూడా ముందంజలో ఉంది. భారతీయ రైల్వేలు ప్రతిరోజు దాదాపు 2.5 కోట్ల మందిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్తాయి. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను తీసుకువెళ్లడానికి వేల రైళ్లు అవసరమవుతాయి. కాబట్టి ఇందుకోసం రైల్వేలు 13,452 రైళ్లను నిరంతరాయంగా నడుపుతున్నాయి. ఇందులో లగ్జరీ, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఉన్నాయి. మన రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త రైళ్లతో పాటు సదుపాయాలను తీసుకొని వస్తుంది. అయితే ఈ వేల రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం లభించే ఒకే ఒక్క రైలు ఉంది. అంటే ఆ రైలు మీకు ప్రయాణాన్ని ఆస్వాదించడమే కాకుండా మార్గంలో ఉచిత అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కూడా అందిస్తుంది. గత 29 సంవత్సరాలుగా ప్రయాణికులకు ఈ రైల్లో 3 పూటల ఉచితంగానే ఆహారాన్ని అందిస్తుంది. అది కూడా ఈ మార్గంలోని 6 స్టాప్లలో ఈ ప్రత్యేక సదుపాయం ఉంటుంది. ఇందులో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం నుంచి ప్రతిదీ ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు దేశంలోని 2 ప్రసిద్ధ మత ప్రదేశాల మధ్య నడుస్తుంది. భక్తులకు దర్శనం కల్పిస్తుంది. ఈ రైలు మహారాష్ట్రలోని నాందేడ్ నగరం నుంచి పంజాబ్లోని అమృత్సర్కు వెళ్తుంది. ఈ రైలు పేరు సచ్ఖండ్ ఎక్స్ప్రెస్. ఈ రైలు అమృత్సర్లోని శ్రీ హర్మందర్ సాహిబ్ గురుద్వారం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న శ్రీ హుజూర్ సాహిబ్ గురుద్వారకు వెళ్తుంది. 1708వ సంవత్సరంలో సిక్కులు 10వ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ నాందేడ్లో మరణించారు. అందుకని ఈ 2 ప్రదేశాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇక సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ ప్రయాణంలో 39 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ సమయంలో 6 స్టాప్లలో లంగర్ నిర్వహించబడుతుంది. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత ఆహారాన్ని అందిస్తారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కాకుండా ఈ స్టాపులు భోపాల్, పర్వాని, జల్నా, ఔరంగాబాద్, పరట్వాడ. ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి రైలు దాదాపు 33 గంటలు నడుస్తోంది. ఈ ఉచిత లంగర్ను ఆస్వాదించడానికి ఈ రైల్లో జనరల్ నుంచి ఏసీ బోగీల వరకు ప్రయాణికులు తమతో పాటు పాత్రలను క్యారీ చేస్తారు. ప్రయాణికులు ఈ రైలు స్టాపులను కూడా దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని ఆస్వాదిస్తారు. రైల్లో పెట్టే ఆహార మెనూ మారుతూ ఉంటుంది. కర్రీ, రైస్, చోలే, పప్పు, కిచిడి, బంగాళాదుంపలు, క్యారేజీ లేదా ఇతర కూరగాయలు వడ్డిస్తారు. లంగర్ల దగ్గర భోజనం చేసుకుంటూ హాయిగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ ఆహారం ఖర్చును ఎవరు భరిస్తారనే విషయానికి వస్తే అంతా కూడా గురుద్వారాలు అందుకున్న విరాళాల ద్వారానే ఖర్చును భరించడం జరుగుతుంది.